అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్కి సవాల్ విసిన వైఎస్ షర్మిల ఏదో మాట్లాడుతూ ఉందో, ఆ మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ రోజు చూడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఎందుకంటే జగన్ అన్న గురించి షర్మిల గారు మాట్లాడుతున్నారు కాబట్టి. అమ్మ మాట్లాడమ్మా. లిక్కర్ కేసు నిజంగా జగన్మోహన్ రెడ్డికి దీనికంటే సిగ్గు చేయడం మరొకటి ఉంటుంది. సొంత చెల్లిలే నువ్వు తప్పు చేసినావు కాబట్టి భయపడకుండా తిరుగుతున్నావు గిట్ల అని చెప్పి కామెంట్ చేస్తా ఉంది. దీనికి కారణం ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ చేయాల. కొన్ని వేల మందికి చూస్తుండగా నా సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంది గిట్లని చెప్పి కొన్ని వేల మంది చూస్తుండగా కామెంట్ చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఏమనాలో మనకు అర్థమవుతుంది. మనం అందరం గట్టిగా మాట్లాడుకోవాలా. ఇదే షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ డౌన్లో ఉన్నప్పుడు రాత్రి పగులు కష్టపడి ప్రచారం చేయలేదా? నిజం చెప్పండి, వైఎస్ షర్మిల జగన్కి సపోర్ట్గా నిలబడలేదా? పార్టీని తన భుజాల మీద పెట్టుకొని నడపలేదా? మనం అందరం మాట్లాడుకోవాలి. 2014లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపింది ఎవరు? ఇదే షర్మిల, విజయమ్మ. అదే విజయమ్మ, ఇదే షర్మిల లేకపోయి ఉంటే ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీని ఉండకుండా ఉంటుండే. అలాంటి షర్మిలని ఎన్ని మాటలు మాట్లాడారు. వైఎస్ఆర్కి పుట్టలేదా? విజయమ్మకి పుట్టలేదా? జగన్మోహన్ రెడ్డికి అసలు చెల్లెలే లేదా? నువ్వు శాస్త్రివి గిట్ల అని చెప్పి గలీజ్ మాట్లాడారు ఈ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పేటీఎం గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ గారికి ఏదో కొట్లాట ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, అరే వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకెందుకు రాగిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి జగన్మోహన్ రెడ్డికి ఏ రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి? చిన్న పొరగాల ముందు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటాడు గిట్లని చెప్పి మాట్లాడచ్చా? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఏ రైట్స్ అయితే ఉందో మరి నాకు కూడా ఎట్లాంటి రైట్సే ఉంటాయి కదా. నేను నా కళ్ళ ముందు చూసినాను షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడ్డాం. 2014లో మా ఊరికి వచ్చి ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి రాలేదే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి తన భుజాల మీద వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకుని నడిపిన ఆమె గట్లాంటి షర్మిలని ఇంకా మాటలు మాట్లాడారు మీ వైసీపీ నాయకులు, మీ జగనన్న. గట్లాంటి జగనన్న గురించి తప్పుగా మాట్లాడడంలో తప్పేం లేదు. సొంత చెల్లిలే జగనన్న తప్పు చేసిండు కాబట్టే భయపడతా ఉన్నాడు, ఆడ తిరుగుతా ఉన్నాడు. మన నాన్న గతంలో చెప్పాడు, నేనేమన్నా తప్పు చేస్తే నన్ను ఊరి తీయండి గిట్లని చెప్పి సొంత కూతురే అంటా ఉంది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఏం భయపడతారు, ఎందుకంటే ఆమె తప్పు చేయాలా. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు గిట్ల చెప్పి మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఒకసారి విన్నాం. రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. మరి మన జగన్మోహన్ రెడ్డి గిట్ల ఏం చేస్తలేడు ఎందుకో? లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఏ తప్పు లేదు గిట్లని చెప్పి అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా, నేను తప్పు గిట్లా వేస్తే నన్ను ఇక్కడే జైలు వేయండి, నేను ఇక్కడే పార్టీలోకి వెళ్ళిపోతా గిట్లని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఏమి ఇస్తలేడే. వాళ్ళెవరో ఉన్నారు, వీళ్ళెవరో ఉన్నారు, వాళ్ళకి నాకేం సంబంధం గిట్లని చెప్పి మాట్లాడతాడు ఎందుకు? అందుకే సొంత చెల్లి నిలదీస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైఎస్ఆర్ కొడుకులే కదా, మరి మన నాన్నగారికి ఎట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ నాన్నగారికి పుట్టిన కొడుకువేగా నువ్వు, మరి నీకెందుకు వస్తలేవు అయ్యా ఇట్లాంటి మాటలు అని చెప్పి సొంత చెల్లెలే మాట్లాడుతూ ఉంది. మరి నేనేం మాట్లాడతా, సొంత చెల్లె షర్మిల గారే మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీకు వినిపేలా? వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూసిందంట. మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను గురి తీయండి అని కూడా అన్నాడు. ఆ రోజు వైఎస్ఆర్ గారికి అంత పెద్ద మాటలు మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఒక 24, 34, 12 ఓకే ఎన్నో ఉన్నాయి కేసులు ఉన్నాయి గిట్లని చెప్పి మాట్లాడుకుందాం. మరి ఏ రోజైనా నా మీద ఇవన్నీ అక్రమంగా పెట్టిన కేసులు, నా మీద ఒక్క కేసులు అంటే ఒక్క కేసులు లేదు, ఒకవేళ నా మీద ఇట్లాంటి కేసులు ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా గిట్లని చెప్పి ఏ రోజు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా భయపడుతున్నారు. మీ కళ్ళలోనే అర్థమైపోతుంది, మీ భాషలోనే అర్థమైపోతుంది మీరు చాలా భయపడుతున్నారు అని చెప్పి. ఈ కూటమి పార్టీ అక్రమంగా కేసులు ఏం పడతలా, మీరు చేసిన దందాలు, మీరు చేసిన స్కాములు పట్టుకొనే జైల్లో వేస్తూ ఉంది. అక్రమంగా ఏం పెట్టాల్సిన అవసరం లా, నువ్వు ఇప్పటికే అన్నీ అయిపోతా ఉన్నాయి, అది పక్కన పెట్టాను. రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే మేము అడుగుతున్నాము, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సొంత చెల్లెలు కదండి. మీరు జైల్లో ఉన్నప్పుడు, మీరు డౌన్లో ఉన్నప్పుడు మీ పార్టీని నిలబెట్టిన వ్యక్తి. నాకు తెలిసి మీరు కూడా అంతగానో ప్రచారం చేయాల. షర్మిల గారు, విజయమ్మ గారు చేశారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే. కానీ మన కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఈ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అంటారు వాళ్ళని, కొంతమందిని వైసీపీ పేటీఎం గాళ్ళు కూడా అంటారు. ఓకే,
మీరు మారిపోయారు జగన్ గారు, మీరు మారిపోయారు. మీ కళ్ళల్లో భయంగా అనిపిస్తుంది, మీ మాటల్లో వణుకు కనిపిస్తుంది. మీరు జైలుకి వెళ్తారని చెప్పి గుండెల్లో దడ పెట్టుకున్నారు. అట్లాంటి దడలు గిట్ల ఏం పెట్టుకోకండి. మీరు గిట్ల తప్పు చేస్తే జైలుకి వెళ్తారు. మీరు గిట్ల తప్పు చేయకపోతే హుందాగా ఉండండి. మీ చెల్లెలు చెప్పినట్టు, మీ నాన్నగారు ఉన్నట్టు, ఏమైనా తప్పు చేస్తే నేను జైలు వేయండి గిట్లని చెప్పి హుందాగా ఉండండి. మీరు గతంలో ఉన్న జగన్ గారు, ఇప్పుడున్న జగన్ గారు చాలా డిఫరెంట్. గతంలో జగన్ గారు ఏదైనా ఫైట్ చేస్తుండే, రా 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 గిట్లని చెప్పి ఫైట్ చేస్తుండే. ఇప్పుడున్న జగన్ గారు ఏదో మాట్లాడతాడు, పార్టీ నడిపినానికి నా దగ్గర పైసలు లేవు గిట్లని చెప్పి అంటాడు. ఏందండి పిచ్చోళ్ళకే మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రైట్. అదే వెళ్ళడమ్మా, ఆడికి వెళ్ళాడంటే వెళ్ళాడు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నికైనా మాట్లాడి మన జగన్ అన్న నిజంగా ఈ వైసీపీ నాయకులు కూడా చెప్తలేరు ఎందుకో. అన్న నువ్వు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి ఒక్కసారి మా కోసం మాట్లాడొచ్చు కదా, మా గురించి ఒకసారి ఫైట్ చేయొచ్చు కదా, ఒక్కసారి మా సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా నాకు ఇట్లని చెప్పి ఈ వైసీపీ నాయకులే ఫస్ట్ అన్నారు. ఇంకా జగన్ దగ్గర ఎందుకు? ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు. 2019లో సీఎం అవుతా గిట్లని చెప్పి బ్రహ్మ పడతా ఉన్నాడు. ఆ బ్రహ్మ లెక్కనే ఉందాం గిట్లని చెప్పి అనుకుందాము. సో నేను ఏమైనా పాయింట్లో మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.